2024లో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు బాపట్లలో? తెలుగుదేశమే వచ్చింది అనుకుంటున్నాం. ఎందుకు తెలుగుదేశం? ఏమయ్యా కరెంటు బిల్లు పెంచేశారు, దేనికైనా పెంచేశారయ్యా. దీనికైతే బాగా వచ్చిందని మాకు ఎప్పుడు నమ్మకమే. అందుకని అనుకుంటున్నాం మేము అందరం. జగన్ కావాలా చంద్రబాబు కావాలా? చంద్రబాబు నాయుడే కావాలా. ఎందుకు చంద్రబాబు గారు? 2019 తర్వాత వైసీపీ మరి బాగా చేయలేదా? సంక్షేమ పథకాలు అన్నీ అందిస్తున్నాం అని చెప్తున్నారు కదా సంక్షేమ పథకాలు. మరి మీరేమో చంద్రబాబు కావాలంటున్నారు. ఏమందించారయ్యా? ఏంది అందించేది? పిల్లలను అమ్మఒడి అని వేసారు, కరెంటు బిల్లు అని తగ్గినాయా, తినడానికి ఏమన్నా ఇది అయిపోయినాయా, అన్నీ పెంచేశారు. దేనికి ఇస్తున్నారు, కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి ఇట్లేదు. ఇచ్చేవాళ్ళు సంతోషపడుతున్నారు, ఈయనోళ్ళు ఏడుతున్నారు. అది అవసరం అయ్యా? మాకేం వద్దు, మాకు అంతకుముందు వేసిన ఆయనే కావాలి, చంద్రబాబు నాయుడే కావాలి. నేను ఎప్పుడైనా సరే ఆయనకే వేస్తా ఓటు. ఎందుకు బాపట్లలో వేగేసిన నరేంద్ర వర్మ గారికి ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? ఎందుకు గెలిపించుకోవాలనుకుంటున్నారు? అప్పుడు అసలు ఆయన కళ్ళ ఆపరేషన్ చేయించడం కానీ భోజనాలకు కానీ అన్నీ బాగా చేశాడయ్యా. అంతకుముందు కూడా ఆయన వస్తాడని నేను చాలా వరకు కోరుకున్నాను. ఈ మట్టికి కోరుకుంటే పాపం రాలేకపోయాడు, చాలా బాధపడిపోయాం. అది ఎంత మెజారిటీతో గెలిపించుకుంటారు? పడవచ్చు, ఒక 20,000 బాగానే చేస్తాడు నేను అనుకుంటున్నాను. ఎక్కడ పడ్డా చంద్రబాబు నాయుడే వస్తాడని కోరుకుంటున్నాం మేము అందరం. బీసీలు అందరూ మరి గెలిపించుకుంటారా వేగేసిన నరేంద్ర వర్మని, చంద్రబాబు గారిని? కోరుకుంటున్నాం మేము అందరమే. ఆయనకే వస్తా పలుకుతాం మేము వాటికి.